పార్లమెంట్ లో ఎవరైనా గాని మన హక్కుల మీద చట్టం మీద పోరాడితే మాత్రం వాళ్ళకి ఈ రోజు రాఘవ చంద్రకి ఎలా అయితే జరిగిందో అలానే జరుగుతుంది. రాఘవ చంద్ర ఇతను వచ్చేసి రీసెంట్ గా పార్లమెంట్ లో మన యూత్ కోసం అలాగే వాటి మీద ఉన్న సమస్యల గురించి చాలా విధంగా పోరాడుతున్నాడు. రీసెంట్ గా పర్ మంత్ అనేది రీఛార్జ్ ప్యాక్ 28 days ఉంటుంది కదా, దాన్ని 30 days తెయ్యండి అని చెప్పి ఫైట్ చేసి దాన్ని 30 days చేసేలాగా ఒకటైతే తీసుకుని అయితే వచ్చాడు, ఆమోదం అయితే తీసుకొని వచ్చాడు. దాని తర్వాత చాలా హక్కుల మీద అయితే పోరాటం అయితే మొదలు పెట్టాడు. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే తన పార్టీ అయితే ఉందో డిప్యూటీ లీడర్ నుంచి రాజ్యసభలో తనైతే తీసేయడం అయితే జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వేరే ఒక అతన్ని అయితే మళ్ళీ ఆ పొజిషన్ అయితే తీసుకొని వచ్చి అయితే పెట్టింది. సో చాలా మంది కూడా దీని మీద అయితే యూత్ అయితే చాలా ఫైర్ అయితే అవుతున్నారు. అంటే మన హక్కుల మీద పోరాడితే వీళ్ళు ఇలానే చేస్తారా, మన హక్కుల మీద పోరాడితే వీళ్ళు ఇలానే చేస్తారు అని చెప్పి మరొకసారి ప్రూవ్ అయితే అయ్యింది. ఇతను ఒక్కరే కాదు, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ ఓన్ గవర్నమెంట్ కి కానీ ఆపోజిట్ గా వెళ్తే ఇలానే పార్టీ నుండి తీసేయడం కానీ లేకుంటే తనని లేకుండా అలాంటి రాజకీయాలు అలాంటి సొసైటీలో మనం అయితే ఉన్నాము ప్రస్తుతానికి. మరి మీరేమాట తన మాటల గురించి కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడైతే టెలికాం మీద పడ్డాడో అప్పటి తిన్ని తొక్కేస్తారని అనుకున్నా.